ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 16.5 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని చేరుకొని 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ది ఆర్ఎస్బి నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు నరైన్ 47, ఫిలిప్ సాల్ట్ 30 పవర్స్ ప్లేలో 85 పరుగులు చేశారు. వీరి తర్వాత వెంకటేష్ అయ్యర్ 50 ఆఫ్ సెంచరీతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్, మయాంక్ డాగర్, వైశాఖ్ విజయ్ కుమార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ విఫలమైన వేళ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 నాట్అవుట్. ఒంటరి పోరాటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ స్కోర్ను అందించాడు. కెమెరాన్ గ్రీన్ 33, గ్లెన్ మాక్స్వెల్ 28, దినేష్ కార్తిక్ 20 జట్టుకు మరిన్ని పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రే రాన్సెస్లు చెరో 2 వికెట్లు తీయగా సునీల్ నరైన్ 1 వికెట్ దక్కించుకున్నాడు.